1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హలో డియర్ ఇంగ్లీష్ లవర్స్, వెల్కమ్. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైం. ఇన్ని రోజులు మన ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూ వచ్చారు కదా, అంతో ఇంతో నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజు ఒక కొత్త సబ్జెక్ట్ తో, కొత్త కాంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు ప్రజ్ఞ ఇంగ్లీష్ వరల్డ్. ప్రజ్ఞ యొక్క ఇంగ్లీష్ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనము ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాము. అయితే చాలా బాగుంటుందండి అది. వీ హ్యావ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ పుట్టింగ్ క్వశ్చన్స్. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. ఏమిని అంటే, చూడండి, ఆన్సర్స్ ఎవరైనా చెప్తారండి జస్ట్ క్యాజువల్ గా. తిన్నావా అంటే ఎస్, తినలేదు నో, ఎస్ నో. ఆన్సర్స్ చెప్పడం చాలా ఈజీ. ఒక కాన్వర్జేషన్ ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా, ఓకే, ఎదుటి వాళ్ళ మనసుల్లో ఒక ఇంప్రెషన్ అలా మనం గ్యాదర్ చేయాలి అన్నా ఫస్ట్ మనకి క్వశ్చన్స్ పోస్ట్ చేయడం తెలియాలి. అయితే ఆ క్వశ్చన్స్ అడిగే ఆ ఆర్ట్ నేర్చుకోవడానికే ఈరోజు మన క్లాస్. అయితే అన్ని WH వర్డ్స్ తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ చాలా సింపుల్ గా ఒకే ఒక WH వర్డ్ హౌ అనే ఒక్క వర్డ్ తీసుకొని దాంతో ఎలాంటి కొలకేషన్స్ వస్తాయి అంటే దాంతో ఎలాంటి క్వశ్చన్స్ మనం మేక్ చేయొచ్చు, హౌ అనే ఒక్క WH వర్డ్ తో ఎన్ని రకాల క్వశ్చన్స్ మనం మెయింటైన్ చేయొచ్చు, ఎన్ని రకాల క్వశ్చన్స్ మనం అడగచ్చు అనడానికి ఈ రోజు క్లాస్ మీకు ఎగ్జాంపుల్ గా ఉండబోతోంది. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ సెషన్. ఈ రోజు మన సెషన్ లోకి అడుగు పెట్టేస్తాం. హౌ యూజ్ చేసి ఏమేం క్వశ్చన్స్ అడగచ్చు, ఇది మన కాన్సెప్ట్. ఆర్ యూ విత్ మీ? సో ఫస్ట్ చూడండి, అసలు జనరల్ గా హౌ అంటే దాని మీనింగ్ ఏంటి? హౌ అంటే ఎలా, ఎలా నేర్చుకున్నావు ఇంగ్లీష్ అని అంటాం. ఎలా నేర్చుకున్నావు? హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? ఎలా వచ్చావు ఇక్కడికి? హౌ డిడ్ యూ కమ్ హియర్? ఎలా కంప్లీట్ చేసావు బుక్ ఓవర్ నైట్ లో నేను ఆ బుక్ చదివేశాను అని అంటే, అబ్బా ఎలా కంప్లీట్ చేసావు? హౌ డిడ్ యూ కంప్లీట్ దాట్ బుక్ ఓవర్ నైట్? అర్థమవుతుందా? అంటే ఎలా అనే క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు మనం యూజ్ చేసేది హౌ. ఇదేముంది మేడం, ఇది మా అందరికీ తెలిసిందే, వెరీ సింపుల్. అయితే హౌ బాగా తెలుసు మనకి. మరి హౌ తో పాటు ఇంకా ఏమేం క్వశ్చన్స్ మనం మేక్ చేయొచ్చో అది ఈ రోజు మన క్లాస్. సో సింపుల్ గా హౌ తో క్వశ్చన్స్ మేక్ చేయడం ఒకటే కాదండి, హౌ యూజ్ చేసి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మేక్ చేయొచ్చు అనేదే ఈ రోజు మన టాపిక్. చూడండి, మనం చాలా సందర్భాల్లో మీరు ఎన్ని రోజులకు ఒకసారి టెంపుల్కి వెళ్తారు, మీరు ఎన్ని రోజులకు ఒకసారి నాన్ వెజ్ తింటారు, ఎంత తరచుగా ఇక్కడ వర్షం కురుస్తూ ఉంటది, ఎంత తరచుగా మంచు కురుస్తుంది, ఇట్లా. సో ఎంత తరచుగా, ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని వారాలకు ఒకసారి, ఇలా ఎంత తరచుగా అనే మీనింగ్ తో మనం క్వశ్చన్స్ అడగాల్సి వచ్చినప్పుడు అక్కడ హౌ అని యూజ్ చేస్తామా? నో. హౌ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోదు. మరి అప్పుడు ఏం యూజ్ చేయాలి అని అంటే హౌ ఆఫెన్. అప్పుడు మనం యూజ్ చేయాల్సిందే హౌ ఆఫెన్. చూడండి, ఇప్పుడు ఈ హౌ ఆఫెన్ అండ్ వన్ మోర్ థింగ్, హౌ ఆఫెన్ ఒక్కటే కాదు, దీనికి ప్యారలల్ గా హౌ ఫ్రీక్వెంట్లీ అని కూడా అనొచ్చు. హౌ ఆఫెన్, హౌ ఫ్రీక్వెంట్లీ అవి యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ మనం చూస్తే, మీరు ఎంత తరచుగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎన్ని రోజులకు ఒకసారి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారు? హౌ ఆఫెన్ డూ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్? ఎంత తరచుగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారు? హౌ ఆఫెన్ డస్ హీ టాక్ టు యూ? అతను ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు, లేకుంటే ఎన్ని రోజులకు ఒకసారి మాట్లాడతాడు మీతో? హౌ ఆఫెన్ డస్ హీ టాక్ టు యూ? వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ఫ్రెండ్స్ ని కలుస్తారు? హౌ ఆఫెన్ డు దే మీట్ విత్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎన్ని రోజులకు ఒకసారి, ఎంత కాలానికి, ఎంత తరచుగా అనే మాటలకి హౌ ఆఫెన్ యూజ్ చేసాం. మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ట్రై చేస్తూ ఉండండి హౌ ఆఫెన్ తో. ఓకే, నౌ యూ ట్రై సమ్ సెంటెన్సెస్. ఎలా అడగచ్చు క్వశ్చన్స్ హౌ ఆఫెన్ తో అనేది కీప్ థింకింగ్. ఇప్పుడు హౌ అనే వర్డ్ యూజ్ చేసి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మేక్ చేయొచ్చు? కమాన్ లెట్స్ సీ. ఎంతసేపు అని అంటాం చాలా సందర్భాల్లో. ఎంతసేపు లేదా ఎంత కాలం అని అడగాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో ఉత్తిగా హౌ అంటే సరిపోదు. అప్పుడు మనం క్వశ్చన్ లో యూజ్ చేయాల్సిందేంటి? హౌ లాంగ్. హౌ లాంగ్, ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం అంటమా? ఎంతసేపు, ఎంత కాలం పాటు. అప్పుడు హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ? హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు? ఎంతసేపు, ఎంత కాలం. చూడండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన WH ఎలా యూజ్ చేయాలి? హౌ లాంగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్? ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ టు ద ఎయిర్పోర్ట్? ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? ఎంతసేపు పడుతుంది? హౌ లాంగ్ కెన్ యూ హోల్డ్ యువర్ బ్రీత్ అండర్ వాటర్? నీటి కింద ఎంతసేపు మీరు శ్వాసను బిగబట్టి ఉంచగలరు? చూడండి, ఎంతసేపు, ఎంత కాలం. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద ట్రైనింగ్? మరి మీ ట్రైనింగ్ లో ఉన్నారా? మరి మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంతకాలం పడుతుంది?
ఎంతసేపు పడుతుంది, ఎంత కాలం అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఆ WH వర్డ్ కొలొకేషన్ ఎట్లా ఉండాలి, హౌ లాంగ్. ఓకే, మరి హౌతో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు అని అంటే హౌ ఫార్. హౌ ఫార్, మీ ఇల్లు ఇక్కడేనా, ఎంత దూరం ఇక్కడ నుంచి, ఎంత దూరం మీ ఇల్లు ఇక్కడ నుంచి, ఎంత దూరం అనాల్సి వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది సింపుల్ గా హౌ యూజ్ చేస్తే కుదరదు. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే హౌ ఫార్. హౌ ఫార్, మీ ఇల్లు ఇక్కడ నుంచి ఎంత దూరం, హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ హియర్. ఇంకొక విషయం, హౌ ఫార్ అనేది జస్ట్ ఎంత దూరం అనే మాట అనే ఒక్క ఉద్దేశంతోనే కాదు, కానీ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంత మేరకు నేను నిన్ను నమ్మచ్చు, ఎంతవరకు నేను నిన్ను నమ్మచ్చు, ఇలా తెలుగులో ఇలా కూడా అంటుంటాం. ఎంతవరకు నమ్మచ్చు, డబ్బులు ఇవ్వాలా, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తావా, ఎంతవరకు నమ్మచ్చు నిన్ను, హౌ ఫార్ కెన్ ఐ ట్రస్ట్ యూ. అర్థమవుతుందా, అంటే ఎంత మేరకు అనే ఇలాంటి మీనింగ్ లో కూడా మానసికమైన థింగ్స్ కోసం కూడా మనం హౌ ఫార్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం ఇక్కడ రాసి పెట్టినాను. హౌ ఫార్ ఈజ్ ద నియరెస్ట్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న నియరెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది. హౌ ఫార్ డూ యూ లివ్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్. మీరు పనిచేసే దగ్గర నుంచి మీ ఇల్లు ఎంత దూరం, ఎంత దూరంలో నివసిస్తారు మీ వర్క్ ప్లేస్ నుంచి, ఎంత దూరం. హౌ ఫార్, ఉత్తిగా హౌ కుదరదు, హౌ ఫార్. నెక్స్ట్, హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ హియర్. మీ ఇల్లు ఇక్కడ నుంచి ఎంత దూరం, హౌ ఫార్. అర్థమవుతుందా, ఇలా ఎంత దూరం అనాల్సి వచ్చినప్పుడు హౌ ఫార్ అనే WH వర్డ్ ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, హౌతో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మేక్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు మనం మీ వయసు ఎంత, అవునా ఈ బిల్డింగ్ ఎప్పుడు కొన్నారు, ఎంత పాతది ఈ బిల్డింగ్. చూడండి, అలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే హౌ ఓల్డ్. మనందరికీ ఒక ప్రిజుడిస్ ఉంది, అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే హౌ ఓల్డ్ అనేది వయసుకి మాత్రమే అడుగుతామేమో, అంటే మనుషుల వయసుకే అడుగుతామేమో అనుకుంటాం. అంటే చూడండి, మీ వయసు ఎంత, మీ సిస్టర్ వయసు ఎంత, మీ పిల్లల వయసు ఎంత, ఇలా ఓన్లీ మనుషుల వయసుకి మాత్రమే అడగమండి హౌ ఓల్డ్ అనేది. ఇంకా వస్తువులకి కూడా హౌ ఓల్డ్ అడగచ్చు. అదేంటండి, వస్తువులకి వయసు ఉంటుందా, అవును, మరి కొని ఎంతో కాలం అయి ఉంటది, మనం అది కొని, ఈ కెమెరా కొని ఎంత కాలం అయింది, మీ కెమెరా వయసు ఎంత, ఇట్లా అనం. కానీ తెలుగులో సింపుల్ గా ఎలా అంటాము, ఎంత పాతది, అవునా బిల్డింగ్ కొన్నారా, మీరు కొన్న బిల్డింగ్ ఎంత పాతది, అంటే ఎన్ని రోజులు అయింది కట్టి, అంటే దాని వయసు కదా. సో ఇలా ఓన్లీ మనుషుల వయసుకే కాదు, వస్తువులకి సంబంధించి కూడా అవి ఎంత కాలం అయింది అని అడగడానికి, అంటే వాటి వయసు ఎంత, ఎన్ని రోజులు అవుతోంది అని అడగడానికి ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ ఈస్ హౌ ఓల్డ్. ఓకే, మీ వయసు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ. ఓకే, మీ సిస్టర్ వయసు ఎంత, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సిస్టర్. మరి మీ బిల్డింగ్ ఎంత పాతది, అంటే ఎన్నేళ్ళు అయింది అది కట్టి, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ బిల్డింగ్. కెమెరా కొన్నారా, ఎంతకాలం అయింది, అంటే ఎంత వయసు మీ కెమెరాకి, ఇలా అనాలంటే హౌ ఓల్డ్ ఈజ్ యువర్ కెమెరా. అర్థమవుతుందా, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మీ వయసు ఎంత, ఇప్పుడు మీ వయసు ఎంత అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ. మరి మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మీ వయసు ఎంత, ఇప్పుడు అంటే ఆర్ పెట్టాం. మరి గతంలో మీ వయసు అడుగుతున్నాను, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు గతంలో, అప్పుడు మనం చెప్పాల్సింది వర్ చెప్పాలి. హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మీ వయసు ఎంత. అర్థమవుతుందా హౌ ఓల్డ్ ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ బ్రదర్. మీ బ్రదర్ యొక్క వయసు ఎంత. నెక్స్ట్, హౌ ఓల్డ్ వర్ యూ వెన్ యూ లెర్న్డ్ టు స్విమ్. మీరు ఈదడం నేర్చుకున్నప్పుడు మీరు ఎంత వయసులో ఉంటుంది, అంటే అప్పుడు మీ వయసు ఎంత. నెక్స్ట్, హౌ ఓల్డ్ డూ యూ థింక్ ద చర్చ్ ఈస్. ఇక్కడ మనం ఒక పెద్ద చర్చ్ చూస్తున్నాం, ఇక్కడ నుంచి అబ్బబ్బో ఏముంది, ఎంత బాగుంది ఈ చర్చ్, అసలు ఎప్పుడో పురాతనమైందంట కట్టి, ఇలా ఆలోచిస్తే ఆ చర్చిని చూస్తూ ఉన్నాం. అప్పుడు మనలో మనం అనుకుంటున్నాం, ఎంత పాతది అనుకుంటున్నారు ఈ చర్చ్, అంటే ఎన్నేళ్ళు అయింది అనుకుంటున్నారు ఇది కట్టి. అలా అన్నప్పుడు ఏమంటాం, హౌ ఓల్డ్ డూ యూ థింక్ ద చర్చ్ ఈస్. ఈ చర్చ్ ఎంత ఓల్డ్, ఎంత పురాతనమైంది అనుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో హౌ ఓల్డ్ యూజ్ చేస్తాం. చూసారా, అంటే ఎన్ని వస్తున్నాయో. హౌ అనే ఒక్క వర్డ్ తో వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ అండి. ఇప్పటి వరకు మనం అనుకుంటుంది ఏంటి, ఓన్లీ హౌ అంటే ఎలా ఎలా, ఇది ఒక్కటే ఉంది మన మైండ్ లో. అర్థమవుతుందా, అంటే చూసారా, ఒక్క వర్డ్ ని తీసుకొని ఎంత ఎసెన్స్, అంటే ఎంత కాంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నామో. ఇలాగే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా, ఇంకెందుకు ఆలస్యం, ప్రజ్ఞ వెల్కమ్స్ యూ. సో ఫ్రెండ్స్, మనది ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అమీర్పేటలో ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే
మోస్ట్ వెల్కమ్. లేదండి మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము, రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఎక్కడెక్కడో దూరాలు ఉన్నాము, సో వీఆర్ అనేబుల్ టు రీచ్ దేర్, అక్కడ వరకు మేము రాలేము అని అనుకుంటే, సో యూ హ్యావ్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ అవైలబుల్. సో ఆన్లైన్ లో కూడా క్లాసెస్ ఉన్నాయి. యూ కెన్ కాంటాక్ట్, నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంటాయి, యూ కెన్ కాంటాక్ట్ దోస్ నెంబర్స్. లేదు ఇలా కాదండి మేము ఖాళీ టైంలో మాకు వీలున్న టైంలోనే మేము జస్ట్ వీడియోస్ చూసి నేర్చుకుంటాము అని అంటే, మీకోసమే, ఇలా టైం లేని వాళ్ళ కోసమే రికార్డెడ్ వీడియోస్ మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా కాదండి నాకు చదవడం అంటే చాలా ఇష్టం, చదివి నేర్చుకుంటాను అని అంటే, వీ హ్యావ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్. www.prajnaspokenenglish.in అనే వెబ్సైట్కి చూడొచ్చు, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ ఆర్డర్ ద బుక్స్. అండ్ నెక్స్ట్, ఇవన్నీ కాదండి, మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం? విని విని విని. అమ్మ మాట్లాడుతూ ఉంటే అమ్మ దగ్గర నుంచి విని నేను కూడా తెలుగు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను, నేర్చుకున్నాను. అలాగే వినడం ద్వారా మన మాతృభాష ఎలా నేర్చుకున్నామో వినడం ద్వారా వేరే భాష నేర్చుకోవచ్చు. అవును కదా? అలాగే ఇంగ్లీష్ ని కూడా వింటూ, మీరు కమ్యూట్ చేస్తున్న టైంలో, వంట చేసుకుంటున్న టైంలో, ఓకే, సో డిఫరెంట్ టైమింగ్స్ లో మీ కంఫర్టబుల్ జోన్ లో ఉండి మీరు వింటూ ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని అంటే, మన ఆడియో కార్డ్స్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. హ్యాపీగా వింటూ ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు. సో హోప్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడే జాయిన్ అవ్వండి ఇలా అని ఇలా చెప్పట్లేదండి. ఒక్కసారి మీరు యు గో త్రూ ద యూట్యూబ్ ఛానల్, యు గో త్రూ ద వీడియోస్ చూడండి, కాంటెంట్ చూడండి. ఇఫ్ యూ గెట్ ద కాన్ఫిడెన్స్, దెన్ గో అహెడ్. అప్పుడు మాత్రమే యూ కెన్ ప్రొసీడ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ డెమోస్ అవైలబుల్. లేదండి నమ్మకం కుదరట్లేదు, నాకు కాన్ఫిడెన్స్ కావాలి అని అంటే, డెమోకి వచ్చి క్లాస్ విని దెన్ కాన్ఫిడెన్స్ కుదిరితేనే యూ కెన్ జాయిన్. సరే, ఈ ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, హౌ అనే మాటతో హౌ యూజ్ చేసి ఇంకా క్వశ్చన్స్ ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే, హౌ మచ్. చూడండి, ఎంత అంటాం, ఎంత అన్నప్పుడు హౌ మచ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, ఇది మనకు తెలిసిందే. ఓకే, సి హౌ మచ్ డస్ దిస్ కంప్యూటర్ కాస్ట్? ఓ, కొత్త కంప్యూటరా, భలే ఉంది, ఎంత దీని కాస్ట్, దీని వెల ఎంత? అప్పుడు అడగాల్సింది ఎలా యూజ్ చేస్తాం? హౌ మచ్ డస్ దిస్ కంప్యూటర్ కాస్ట్? హౌ మచ్ ఎనర్జీ డస్ దిస్ మెషిన్ కన్జ్యూమ్? అక్కడ ఏదో మెషిన్ ఉంది, దాంతో వర్క్ చేస్తూ ఉన్నారు, నేను అడుగుతున్నాను ఇది ఎంత ఎలక్ట్రిసిటీ తీసుకుంటది, లేకుంటే ఎంత ఎనర్జీ లాక్కుంటది, ఎంత ఎనర్జీ తీసుకుంటది అని అడగాలంటే ఎంత, అప్పుడు యూజ్ చేస్తుంది ఏంటి? హౌ మచ్. నెక్స్ట్ వన్, హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్? మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం కావాలంటే మీకు, ఎంత టైం, ఎంత, హౌ మచ్. ఇలా ఎంత అనాల్సి వచ్చినప్పుడు వర్డ్ వి యూజ్, అప్పుడు WH వర్డ్ క్వశ్చన్ ఎలా యూజ్ చేస్తాం? హౌ మచ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా మరి ఎన్ని అని అడగాలి, ఎన్ని అనాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్. ఎలా అంటే హౌ మెనీ. హౌ మెనీ అంటే ఎన్ని. లేకుంటే దీన్నే మనుషుల గురించి అడగాల్సి వస్తే ఎంత మంది. వస్తువులైతే ఎన్ని, మరి మనుషులైతే ఎంత మంది అన్నప్పుడు హౌ మెనీ యూజ్ చేస్తాం. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి మీ క్లాస్లో? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్? ఓకే, ఎన్ని డ్రెస్సెస్ కొన్నారు మీరు? హౌ మెనీ డ్రెస్సెస్ డిడ్ యూ బై దేర్? అక్కడికి వెళ్ళారు కదా, ఎన్ని డ్రెస్సులు కొన్నారు? హౌ మెనీ డ్రెస్సెస్. ఓకే, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు బీ ఆన్ టైమ్? ఎన్నిసార్లు చెప్పాలి టైం ఉండమని? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు బీ ఆన్ టైమ్? టైం కల్లా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి? నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్? వాళ్ళల్లో ఎంతమంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అర్థమవుతుందా? ఎంత, హౌ మచ్. ఎన్ని, ఎంతమంది, హౌ మెనీ. నెక్స్ట్, బయలుదేరిపోయారా? ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఎంత త్వరగా రాగలరు ఇక్కడికి? ఎంత త్వరగా చేరుకోగలరు? ఎంత త్వరగా అని అన్నప్పుడు హౌ యూజ్ చేసి ఎలాంటి క్వశ్చన్ మేక్ చేద్దాం? హౌ సూన్. అక్కడ ఎక్కడ కూడా హౌ కుదరదండి, అప్పుడు ఏం చేయాలి? హౌ సూన్ కెన్ యూ రీచ్ హియర్? ఎంత త్వరగా ఇక్కడికి రాగలవు? నెక్స్ట్, హౌ సూన్ కెన్ వి స్టార్ట్ ద ప్రాజెక్ట్? మనం ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు? హౌ సూన్ విల్ ద రిజల్ట్ బి అనౌన్స్డ్? ఇంకెప్పుడు అనౌన్స్ చేస్తారు రిజల్ట్? నాకు టెన్షన్ గా ఉంది. ఇంకెప్పుడు అనౌన్స్ చేస్తారు? హౌ సూన్. ఎంత త్వరలో అనౌన్స్ చేస్తారు రిజల్ట్ ని? సో ఇలా ఎంత త్వరగా, ఎంత త్వరలో అనే మీనింగ్స్ వచ్చినప్పుడు హౌ సూన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటాం, అసలు మీరు ఎప్పుడూ లేట్ రారు కానీ ఈ రోజు లేట్ వచ్చారు. అప్పుడు మిమ్మల్ని చూసి అనాలి, ఏ అలా ఎలా లేట్ వచ్చావు నువ్వు, అసలు అట్లెట్లా అలా ఎలా అంటాం. అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే, హౌ యు ఆర్ లేట్ అనకూడదు, హౌ కమ్. హౌ కమ్, అలా ఎలా నువ్వు లేట్గా వచ్చావు? హౌ కమ్ యు వర్ లేట్?
నువ్వు ఎలా లేట్ వచ్చావు అసలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. హౌ కమ్ యు ఆర్ నాట్ సీన్ ఇన్ ఎనీ సోషల్ గ్యాదరింగ్స్? ఎక్కడ ఏ ఫంక్షన్ లో చూసినా మీరు కనిపిస్తారేమో అని చూస్తాను, అసలు ఏ ఫంక్షన్స్ లో మీరు కనిపించరు, అట్లా ఎట్లా అండి మీరు? అలా ఎలా? మీరు అసలు ఏ ఫంక్షన్స్ లో కనిపించరు, అలా ఎలా, అట్లా ఎలా అన్నప్పుడు హౌ కమ్. ఓకే, ఎలా లేట్ గా వచ్చారు మీటింగ్ కి? హౌ కమ్ యు ఆర్ లేట్ ఫర్ ద మీటింగ్. నెక్స్ట్, హౌ కమ్ యూ డిసైడెడ్ టు చేంజ్ యువర్ జాబ్? అబ్బా, ఇట్స్ ఏ హై పేయింగ్ జాబ్. అంత బాగా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు, అంత మంచి ఎర్నింగ్ వస్తున్నప్పుడు మీరు అలా ఎలా మీ ఉద్యోగం మార్చుకోవాలని డిసైడ్ అయిపోయారు? హౌ కమ్ యూ డిసైడెడ్? అలా ఎలా డిసైడ్ అయిపోయావు? ఓకే, సో అలా ఎలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అట్లా ఎట్లా అన్నప్పుడు హౌ కమ్ అనేది యూజ్ చేస్తాం. మరి హౌతో లాస్ట్ ఒక్కటి చూద్దాం. చూడండి, ఎంత బాగా తెలుసు మీకు ఇంగ్లీషు, ఎంత బాగా తెలుసు మీకు అసలు నా గురించి, ఎంత బాగా తెలుసు మీకు ఈ సిటీ గురించి. అసలు పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే సిటీ అంటున్నారు కదా, ఎంత బాగా తెలుసు మీకు ఈ సిటీ అనాలి. ఎంత బాగా, ఎంత బాగా అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే హౌ వెల్. హౌ వెల్ అంటే ఎంత బాగా. మీకు ఈ సిటీ ఎంత బాగా తెలుసు? హౌ వెల్ డూ యు నో దిస్ సిటీ? మీకు నేను ఎంత బాగా తెలుసు చెప్పండి? హౌ వెల్ డూ యు నో మీ? ఓకే, నెక్స్ట్, హౌ వెల్ డూ యూ నో ది సిటీ? హౌ వెల్ డస్ దిస్ ప్రోడక్ట్ వర్క్? ఈ ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుంది? హౌ వెల్ డస్ దిస్ ప్రోడక్ట్ వర్క్? అర్థమవుతుందా? హౌ అనే ఒక్క వర్డ్ తో, WH వర్డ్ తో ఎన్ని కొలొకేషన్స్ మేక్ చేసామో చూడండి. అంటే ఎన్ని జాయింట్ వర్డ్స్ అన్నమాట. హౌ మచ్, హౌ మెనీ, ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్స్ యూజింగ్ హౌ. ఫ్రెండ్స్, ఐ టెల్ యూ, ఐఎమ్ ప్రెటీ ష్యూర్, ఖచ్చితంగా చెప్పగలనండి. హౌ అనే వర్డ్ అందరూ చెప్తారండి. హౌ అనేది ఎవరైనా చెప్తాం, ఎక్కడైనా నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ కొలొకేషన్స్ అన్ని ఒక్క దగ్గర గ్యాదర్ చేసి టు బ్రింగ్ అప్ దిస్ క్లాస్, టు బ్రింగ్ అప్ దిస్ కాంటెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఐ రియల్లీ వర్క్డ్ వెరీ హార్డ్. If you really loved the video and if you learned something from this video, please hit the like button. Okay, I never asked this, eppudu adagaledandi. This is the first time because I worked really hard to gather all this information at one place. Okka place lo information gather cheyadaniki chalane koncham time pattindi. So I am asking you, please do whatever. Okay, so meeraithe comments lo teliyacheyandi. And finally, oka 1 minute, last oka 1 minute chedamu. Video lengthy aitandi, I know, but still stay with me. వినడం కాదు ఇంపార్టెంట్, విన్నదాన్ని నోటితో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఒక 10-15 క్వశ్చన్స్, హౌ లాంగ్, హౌ ఫార్, హౌ మెనీ, హౌ సూన్, ఇవన్నీ ఉపయోగించి తెలుగులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఎంత బాగా అర్థమైందో ప్రాక్టీస్ చేద్దాం. స్టే విత్ మీ జస్ట్ 1 minute. ఓకే, నౌ విల్ సీ. ఫస్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడుగుతాను, గ్యాప్ ఇస్తాను, మీరు ఆన్సర్ ట్రై చేయండి, నేను ఆన్సర్ రివీల్ చేస్తా. దిస్ ఈస్ హౌ విల్ ప్రాక్టీస్. ఆర్ యూ విత్ మీ? ఎస్, కమ్ ఆన్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? ఎంతసేపు. హౌ లాంగ్ యూజ్ చేయాలి కదా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు? ఓకే, ఎస్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు ఇంగ్లీష్ చెప్పండి ఒక్కసారి. నేను నిన్న మీకు వర్క్ ఇచ్చాను కదా, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు? ఎన్నిసార్లు, ఎన్ని అంటే హౌ మెనీ. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ప్రాక్టీస్? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ప్రాక్టీస్? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు? అలా ఎలా మీరు నన్ను నెగ్లెక్ట్ చేశారు అసలు? అలా ఎలా నా మెసేజ్ని నెగ్లెక్ట్ చేశారు? నేను మెసేజ్ పంపించా, మీరు రిప్లై ఇవ్వలే. ఇప్పుడు అంటున్నా, అలా ఎలా నా మెసేజ్ని నెగ్లెక్ట్ చేశావు? అలా ఎలా అంటే హౌ కమ్ యూ నెగ్లెక్టెడ్ మై మెసేజ్? హౌ కమ్ యూ నెగ్లెక్టెడ్ మై మెసేజ్? ఏ నువ్వేంటి ఇక్కడ? అట్లా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వేంటి ఇక్కడ? హౌ కమ్ యు ఆర్ హియర్? హౌ కమ్ యు ఆర్ హియర్? నువ్వేంటి ఇక్కడ అంటమా? హౌ కమ్ యు ఆర్ హియర్? ఓకే, నేను ప్రాజెక్ట్ ఇస్తాను నీకు, ఎంత త్వరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలవు? హౌ సూన్ కెన్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్? హౌ సూన్ కెన్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్? ఎంత మనీ ఖర్చు చేసావు ఈ ప్రోడక్ట్ కోసం? ఎంత? హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్ ఫర్ దిస్ ప్రోడక్ట్? ఈ ప్రోడక్ట్ కొరకు ఎంత ఖర్చు చేసావు? హౌ మచ్ డిడ్ యూ స్పెండ్? ఏ నీ ల్యాప్టాప్ చాలా బాగుంది, ఎన్ని రోజులు అవుతుంది ఇది కొని? నీ ల్యాప్టాప్ ఎంతకాలం అయింది కొని? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ల్యాప్టాప్? ఇట్స్ రియల్లీ వెరీ నైస్. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ల్యాప్టాప్? మీ ల్యాప్టాప్ కి వయసు ఎంతకాలం అయింది అది కొని? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ల్యాప్టాప్? మీ బిల్డింగ్ ఎంత పాతది? హౌ ఓల్డ్ ఈజ్ యువర్ బిల్డింగ్? నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఎలా? మెయిన్ రూట్ వర్డ్కి వచ్చేయండి. ఎలా నమ్మాలి మిమ్మల్ని? హౌ షుడ్ ఐ బిలీవ్? హౌ షుడ్ ఐ బిలీవ్ ఇన్ యూ? అసలు మీ విషయంలో నేను ఎట్లా నమ్మాలి? నేను ఎలా రాగలను అక్కడికి? హౌ కెన్ ఐ కమ్ దేర్? నేను ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం ఇక్కడ? హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ హియర్ ఫర్ యూ? హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ హియర్?
నేను మిమ్మల్ని ఎంతవరకు నమ్మచ్చు, ఎంత మేరకు, ఎంతవరకు, హౌ ఫార్ కెన్ ఐ ట్రస్ట్ యూ, హౌ ఫార్. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైందా? ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యు నో మోర్ అండ్ మోర్ సెంటెన్సెస్ అండ్ కలెక్షన్స్ విత్ హౌ, ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. లెట్ మీ చెక్ దమ్. So friends, this is all from my side today. Hope you enjoyed the session. So once again, I would like to mention, if you want to learn English from me or from Pragya Institute and our team, feel free to contact this number 901075678428674774. Thank you so much for being with me, and let's catch up with some other content. Thank you.